ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే. తర్వాత సిలిండర్‌పై 500 పోను మిగిలిన దాన్ని ఇస్తాము. నేడు ఆయిల్ కంపెనీలకు మహాలక్ష్మి గ్యాస్ లబ్ధిదారుల జాబితా. కాంగ్రెస్ ప్రభుత్వం 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు ఉన్నవారికి కూడా మహాలక్ష్మి పథకం కింద తీసుకొస్తుందన్నమాట. సో, అయితే ఈ పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందని పౌర సరఫరా శాఖ నిర్ణయించింది. ఆ తర్వాత 500కు సమానంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రీయింబర్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 40 రాయితీని కూడా పరిగణలో తీసుకున్నట్లు తెలుపుతుంది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 955 ఉంటే వినియోగదారులు చెల్లించాల్సింది 500 అనమాట. చెల్లించాల్సిన 500 కేంద్ర రాయితీ రూ. 40 పోను మిగిలిన రూ. 415 రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఉజ్వల రాయితీ పోను మిగతా సొమ్ము చెల్లింపు అయితే ఉంటుంది. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర ఉజ్వల ఇక్కడ రూ. 955, సూర్యాపేట జిల్లాలోనైతే 974, మహబూబ్నగర్ జిల్లాలో అయితే 958. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అయితే ఉంటుంది. అయితే మొత్తంగా కేంద్రం సిలిండర్‌కు 340 రాయితీ ఎవరికి వస్తుందంటే ఇక్కడ ఉజ్వల వారికి వస్తుంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్ వినియోగదారులకు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోను మిగతా మొత్తం 500 కంటే ఎంత అధికంగా ఉంటే తప్ప అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నమాట. ఉదాహరణకు సిలిండర్ రూ. 970 ఉన్నట్లయితే వినియోగదారు చెల్లించాల్సింది 500, కేంద్ర రాయితీ 340 పోను మిగిలిన 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది. అంటే వినియోగదారుడు రూ. 940 ఇవ్వాల్సిందే. అప్పుడు కేంద్ర ప్రభుత్వ రాయితీ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ రాయితీ కలిపి ఇస్తారు 500కు సంబంధించి వారైతే తీసుకొని. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రతి దానికి డబ్బులైతే మొత్తం డబ్బులు చెల్లించాలన్నమాట. తర్వాతే బ్యాంక్‌లో అయితే వేస్తామంటున్నారు. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.